హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 1000 బిట్స్ పార్ట్ 9కి రావడం జరిగిందండి. ఇంతవరకు 8 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఓకే, 81st క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిలాజిజమ్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. ఏ కన్క్లూజన్స్ ఫాలో అవుతాయో మనం చెప్పాలన్నమాట. ఓకే, ప్రకటనలు ఇస్తారు, తీర్మానాలు ఇస్తారు. ఏ తీర్మానాలు ఫాలో అవుతాయో మనం చెప్పాలి. ఫస్ట్, ఆల్ టేబుల్స్ ఆర్ వుడ్స్ అంటున్నారు. అన్ని మేజాలు చెక్కలు అంటున్నారు. అన్ని టేబుల్స్ టీ అనుకుంటున్నానండి, టేబుల్స్. సో ఇవన్నీ సర్కిల్లో ఉన్న అన్ని టేబుల్స్ అనమాట. ఇవన్నీ కూడా వుడ్స్ అంట. వుడ్స్ అంటే ఎక్కడ ఉండాలి? వుడ్స్ చెక్కల లోపల ఉండాలి, వుడ్స్ లోపల ఉండాలి. ఓకే, ఆల్ వుడ్స్ ఆర్ పెయింట్స్. అన్ని చెక్కలు పెయింట్లు అంటున్నారు. సో అన్ని చెక్కలు ఎక్కడ ఉండాలి? పెయింట్ లోపల ఉండాలి. సో అన్ని వుడ్స్, అన్ని డబ్ల్యూలు ఎక్కడ ఉండాలి? పెయింట్స్ పి లోపల ఉండాలి. సో ఇది మొత్తం పి అని అనుకుంటున్నా. నో పెయింట్ ఈజ్ ఎ స్టీల్. ఒక్క పెయింట్ కూడా ఉక్కు కాదంట. సో ఒక్క పెయింట్ కూడా స్టీల్ కాదు. సో ఇది స్టీల్ అనుకోండి, ఒక్క పెయింట్ కూడా స్టీల్ కాదు. సో ఒక్క పెయింట్ కూడా స్టీల్ కాదంటే ఈ పెయింట్లో ఉన్నవి ఏది కూడా స్టీల్ కాదు. ఇంకా దాని అర్థం అది. ఇప్పుడు ఫస్ట్, ఆల్ స్టీల్స్ కెన్ బి వుడ్స్. అన్ని ఉక్కులు చెక్కలు కావచ్చు. ఆల్ స్టీల్స్ కెన్ బి వుడ్ అంట. అసలు ఒక్క స్టీల్ కూడా పెయింటే కాదన్నప్పుడు అసలు వుడ్ ఎందుకు అవుద్దండి? అసలు అవ్వనే అవ్వదు. సమ్ పెయింట్స్ ఆర్ స్టీల్స్. కొన్ని పెయింట్స్ స్టీల్స్ అంటున్నారు. క్లియర్గా మనకు తెలిసి ఏంటి, ఒక్క పెయింట్ కూడా స్టీల్ కాదని తెలిసినప్పుడు మళ్ళీ కొన్ని పెయింట్స్ స్టీల్స్ అవుతాయని మనం ఎలా చెప్తామండి? కొన్ని పెయింట్ లుక్లు ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో ఇది కూడా అవ్వదు. సో అంటే రెండూ కూడా ఫాలో అవ్వట్లేదండి. నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్. తీర్మానం 1 లేదా 2 అనుసరించలేదు. రెండూ అనుసరించట్లేదు. ఓకే, రెండూ అనుసరించట్లేదు, రెండు తీర్మానాలు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిరీస్ ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలండి? డిఫరెన్స్ చూసుకుంటాం. ఓకేనా, డిఫరెన్స్ చూసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, 4 నెక్స్ట్ 16 20 వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండొచ్చండి? ఇది 8, ఇది 12 అవచ్చా? అంతేనా? +4 +4 +4 4 టేబుల్ 4 1s 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 అవచ్చా? అవుతుందో లేదో ఫస్ట్ చూద్దాం. 5 + 8 13 రావాలి. 13 + 12 25. సరిపోయిందండి. సో ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 2 13 అవుతుందని చెప్పొచ్చు. సింపుల్ క్వశ్చన్. మనం ఏం చేసాం? డిఫరెన్స్ చూసుకున్నాం, ఈజీగా ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ 83rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ సిరీస్లోని ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు. అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలండి? ఈ రెండిటికి ఏం రిలేషన్ ఉందో చూసుకోవాలి. అవునా? KLMNOP అంటే +5 అయింది. BCDE అంటే +3 అయింది. TU అంటే +1 అయింది. సో ఏంటి? ఫస్ట్ది +5, నెక్స్ట్ది +3, థర్డ్ది +1 అవుతుంది. సో అన్నిటికంటే ఈజీ థర్డ్ చూడడం కదా. ఫస్ట్ థర్డ్ నుంచి చూసుకుంటే వెళ్దాం. ఆర్కి +1 చేస్తే ఎస్ రావాలి, ఎండింగ్లో ఎస్ రావాలి. అది కేవలం ఆప్షన్ 4లో మాత్రమే కనిపిస్తుంది. సరిపోయింది. ఇక్కడ కూడా చూడండి, A +1 B, Q +3 T, U +5 Z. అవునా? ఇది 21, ఇది 26. 21 + 5 26. Q వచ్చేసి 17, T వచ్చేసి 20. 17 + 3 20. A వచ్చేసి 1, B వచ్చేసి 2. 1 + 1 2. ఓకేనండి. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు? KMS ఆన్సర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 84th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇలాంటప్పుడు రెండు సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి ఇక్కడ ఆన్సర్ 40 తెప్పించాలండి. ఇందులో ఉన్న ఏ ఒక రెండు సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ 40 రావాలి. సో ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ డివిజన్ సంగతి చూద్దాం. 14 / 40. 14 / 40 అని కనిపించగానే అక్కడ మనకి ఫ్రాక్షన్ క్లియర్ కనిపిస్తుంది. అవునా? ఫ్రాక్షన్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుందా? క్లియర్గా ఫ్రాక్షన్ కనిపించేటప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ ఆ డివిజన్ని చేంజ్ చేసేలా ట్రై చేద్దాం. ఓకే, డివిజన్ని చేంజ్ చేసేవి 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనండి, డివిజను ఎడిషను లేదా డివిజను సబ్ట్రాక్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ది ఆప్షన్ చూద్దాం. డివిజన్ని సబ్ట్రాక్షన్ మార్చుకోవచ్చు. డివిజన్ ఇక్కడ పెట్టచ్చు. 112 / 14 మంచి నెంబరే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో డివిజన్ని నేను ఇక్కడ పెట్టాను, మైనస్ని ఇక్కడ పెట్టా. సో ఇదేమైంది? 112 / 14 ఎంత? ఇది 8 అయింది. ఫ్రాక్షన్ అయితే రావట్లే. ఇదెంత అయింది? 4 × 18 వచ్చేసి ఇది 72 అయింది. 72లోంచి 40 తీసేయండి, 32. 32 + 8 చేయండి, 40. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే
డివిజన్ని మైనస్ని మారిస్తే సరిపోతుంది అన్న విషయం అర్థమైంది. ఒకవేళ కనుక ఈ ఆప్షన్ కరెక్ట్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఉంటాం. సింపుల్, రైట్? బట్ ఈ ఆప్షనే మనకు కరెక్ట్ అయిపోయింది. సో ఈ డివిజన్ని ఈ మైనస్ని మార్చుకోవాలి, రెండింటిని మార్చాలన్నమాట. సో నెక్స్ట్ 85th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ స్టార్ సైన్స్ ప్లేస్లోని యాజ్ ఇట్ ఈజ్ ఏదొస్తే సెట్ అవుతుంది ఆన్సర్ అని అడుగుతున్నారు. సో ఇలాంటప్పుడు మనం ఇక్కడ కూడా ఒకసారి డివిజన్ ఎక్కడుందో చూసుకోవచ్చండి. డివిజన్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డివిజన్ అంటే ఏంటి? లాస్ట్ నుంచి రెండోది అంటే ఇక్కడ డివిజన్ చూపిస్తుంది 3 ఆప్షన్స్కి. 52 డివైడ్ బై 26, యా మంచి నెంబరే. ఇంకా డివిజన్తో మనకి ప్రాబ్లం లేనప్పుడు మనకి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే ఇంక మనం ఆప్షన్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. సో ఫస్ట్ ఆప్షన్ని మనం ప్లేస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ డివిజన్ ప్లస్. ఓకే, ఇదైతే కామన్గా ఉంది కదా అన్నిటికీ కూడా. 52 డివైడ్ బై 26 అంటే ఈ 3 ఆప్షన్స్కి కామన్గా ఉంది. సో ఇది 2 అయింది. ఓకే, ఇప్పుడు ఏంటిది ఇంకా బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 37, 15 మైనస్ 13 ఎంత? 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 37 41 అవుతుందండి. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత రావాలి? 45 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ మనం చూస్తున్నాం. ఇది ప్లస్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు చూద్దాం. ఇదేంటి? ఇది ప్లస్ సైన్ అంతా, ఇది మల్టిప్లికేషన్, ఇది ఈక్వల్ టు, ఇది డివిజన్, ఇది మల్టిప్లికేషన్. ఫాస్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒక 45, ఇది ఒక 45, 90 అవుతుంది ఇటుపక్క. ఇది 2 × 37 74 అవుతుంది. సో ఇది తప్పు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్లో ఇక్కడ కూడా డివిజన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఉంది. సో ఇది ఒక 2 + 37, ఇది 39 అయింది. ఇది వచ్చేసి ఎంత అయింది? ఇది 3 × 13 39 అయింది. ఈ 2 కూడా 39. సో 39 = 39. సింపుల్గా ఏం లేదండి, ఇంకా మనం ఆప్షన్స్ని ఒక్కొక్క దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్ ప్లేస్లో డివిజన్ పెట్టాం, నెక్స్ట్ స్టార్ ప్లేస్లో మల్టిప్లికేషన్, నెక్స్ట్ స్టార్ ప్లేస్లో ఈక్వల్ టు, నెక్స్ట్ స్టార్ ప్లేస్లో డివిజన్, నెక్స్ట్ స్టార్ ప్లేస్లో ఎడిషన్ పెట్టి దాన్ని సాల్వ్ చేసాము. సో ఆప్షన్ 3 మనకి ఆన్సర్ వచ్చింది, రైట్? సో నెక్స్ట్ 86th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? 5కి ఆపోజిట్లో ఏముంటుంది అంటున్నాడు. 5కి ఆపోజిట్లో ఏముంటుంది? సరే, 5కి ఆపోజిట్లో ఏముంటుందో కనుక్కోవడానికి ముందు ఈ 2 డైస్లోని కామన్గా ఏముంది? కామన్గా ఏమున్నాయండి? 1, 3 కామన్గా ఉన్నాయి. 1, 3 కామన్గా ఉన్నాయి. ఎప్పుడైతే 2 కామన్గా ఉంటాయో అప్పుడు ఆ మిగిలిపోయినవి ఆ 2 ఆపోజిట్గా ఉంటాయి. అంటే 5కి ఆపోజిట్లో ఏముంటుంది? 4 ఉంటుంది అని చెప్పచ్చు. చూడండి, ఇక్కడ 1, 3 కామన్గా ఉంది రెండిటికి. సో ఇక్కడ మిగిలిపోయింది 5, ఇక్కడ మిగిలిపోయింది 4. ఆ 2 ఆపోజిట్గా ఉంటాయని చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చిన్నది చెప్తాను. ఏంటి అంటే ఈ 3 ఇలా కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటి అంటే ఈ 3 పక్క పక్కన ఉన్నాయని అర్థం. మొత్తం డైస్లో మనకి 6 సైడ్స్ 6 ఫేసెస్ ఉంటాయా? 6 ఫేసెస్ ఉంటాయి డైస్లోని. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యాంగిల్ నుంచి చూస్తే మనకి 3 మాత్రమే కనిపిస్తాయి. ఆ 3 ఏంటి? పక్క పక్కన ఉన్నాయని అర్థము. ఓకేనా? అంటే ఈ 1కి ఈ 3, 5 పక్కన ఉన్నాయి, 3కి 1, 5 పక్కన ఉన్నాయి, 5కి 1, 3 పక్కన ఉన్నాయి. సో ఇక్కడ 1కి 3కి పక్కన ఇటుపక్క 5 ఉంది, ఇటుపక్క 4 ఉంది. ఏ రెండిటికైనా మనం పక్కన చూసుకుంటే కేవలం 2 ఉంటాయండి. 2 ఉంటాయి. అంటే రెండిటికి కలిపి చూస్తే పక్కన ఉండేవి 2. ఆ 2 ఎలా ఉంటాయి? ఆపోజిట్లో ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇటుపక్క 4 ఉందంటే దీనికి ఆపోజిట్లో ఇటుపక్క 5 ఉంటుంది. అప్పుడే కదా 5 కూడా పక్కన ఉంటాయి 1, 3, 4 కూడా 1, 3 పక్కన ఉంటాయి. ఇంకా ఏ నెంబర్కి కూడా 1, 3 పక్కన ఉండవు. ఓకే, నీ కాన్సెప్ట్ కూడా నేను చెప్తానండి. సింపుల్గా దీన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయొచ్చు? ఇది 1, 3 కామన్గా ఉంది, ఇక్కడ 1, 3 1, 3 కామన్గా ఉంది. ఆ మిగిలిపోయిన 2 ఆపోజిట్గా ఉంటాయి. అంటే 5కి ఆపోజిట్గా 4 ఉంటుందంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని వెరీ ఈజీగా చెప్పచ్చు. సో నెక్స్ట్ 87th క్వశ్చన్ మనం చూద్దాం. 6 people JKLM N and O ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. 6 వ్యక్తులు JKLM మరియు O వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 6 మెంబర్స్ ఉన్నప్పుడు మనం సర్కిల్ తీసుకుంటాం, ఇలా మనం తీసుకుంటాము సింపుల్గా. ఓకే, అందరూ లోపలికి చూస్తున్నారు. సో యారో మార్క్ ఎక్కడికి ఉంటుందండి? లోపలికి ఉంటుంది యారో మార్క్. ఓకే, J సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ N. N యొక్క కుడి వైపున 2వ స్థానంలో J కూర్చున్నారంట. సింపుల్గా క్లియర్గా ఇచ్చారు కదా. ఇప్పుడు N ఇక్కడ ఉన్నారనుకోండి, ఎక్కడైనా తీసుకోవచ్చండి. N ఇక్కడ ఉంటే కుడివైపు ఇటు కదా. సో 1, 2 రెండవ కుడివైపు ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చున్నారంట?
జే కూర్చున్నారంట. సో జేని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎం అండ్ జే. ఎం మరియు జే యొక్క తక్షణ పొరుగువారు ఓ. సో ఎంకి జేకి మధ్యలో ఓ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఓ ఉండొచ్చా అండి? ఇక్కడ మనకి ఓ ఉండొచ్చా? ఇక్కడ మనకు ఓ ఉండే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఎందుకు? ఎంకి జేకి మధ్యలో ఉండాలి. కానీ ఇటుపక్క చూస్తే ఎన్ ఉన్నారు కదా. సో ఇటుపక్క ఇక్కడ ఓ ఉండలేరంటే ఇక్కడ ఓ ఉంటారు, అంటే ఇక్కడ ఎం ఉంటారు. సో ఎంకి జేకి మధ్యన ఓ. సరిపోయింది కరెక్ట్గా. నెక్స్ట్, ఎల్ యొక్క ఎడమ వైపు రెండో వారు కే. కే సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఎడమ వైపు రెండో వారు కే. ఇప్పుడు ఎల్ ఎక్కడ రావచ్చు? ఇప్పుడు ఇక్కడ రావచ్చు అండి. ఈ కిందన రావచ్చు ఎల్. ఇక్కడ కిందన వస్తే ఎడమ వైపు రెండో స్థానంలో ఓ ఉన్నారు కదా. అప్పుడు ఇక్కడ ఎల్ రాలేరు, అంటే ఇక్కడ ఎల్ రాగలరు. సో ఎడమ వైపు రెండో స్థానం ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు వస్తారు? కే వస్తారు. సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ సిట్స్ ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఓ. ఓ యొక్క తక్షణ కుడివైపున ఎవరు కూర్చున్నారు? తక్షణ కుడివైపున ఎం కూర్చొని ఉన్నారు. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, వెరీ వెరీ ఈజీ అండి యాక్చువల్లీ సర్క్యులర్ సీటింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఈజీ క్వశ్చన్సే వస్తాయి, కష్టమైన క్వశ్చన్స్ రావు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 88th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో. ఓకే, పేపర్ కటింగ్ అంట. ఓకే, ఎలా ఫోల్డ్ చేసి ఎలా కట్ చేశారు క్లియర్ చూడండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా కట్ చేశారు. అప్పుడు ఏం చేయాలి? దీనికి రివర్స్లో అన్ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ టైము ఇలా అన్ఫోల్డ్ చేయాలి, ఇలా ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలి? ఇలా ఓపెన్ చేయాలి. ఇది చూసుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇలా అన్ఫోల్డ్ చేశాక నెక్స్ట్ ఇలా అన్ఫోల్డ్ చేయాలి ఇటు. ఎందుకంటే ఇది ఇటు ఫోల్డ్ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి ఇలా ఇప్పాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇలా ఇప్పినప్పుడు ఏమవుతుంది? ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇలా వెళ్తుంది, ఇలా ఆపోజిట్కి వెళ్తుంది. ఆపోజిట్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా ఇప్పినప్పుడు ఏమవుతుంది? దీనికి ఇది ఆపోజిట్కి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అది ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. దీనికి ఆపోజిట్లో పైకి వెళ్ళాలి. పైకి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఇందులో ఉంటుంది? ఇటుపక్క ఉండాలండి, రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా? రైట్ సైడ్ది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఓపెనింగ్కి రైట్ సైడ్ది కనిపిస్తుంది మనకి. సో రైట్ సైడ్ది కనిపించినప్పుడు చూడండి, మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇక్కడ అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఈ బొమ్మ ఆపోజిట్లో అయినప్పుడు ఏమవుతుంది? ఇది ఇలా వెళ్ళి ఇలా అవుతుంది. అవునా? సో ఈ స్మైల్ సింబల్ అనేది పైకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే, ఇక్కడ మనకి రాంగ్. ఎందుకంటే ఈ స్టార్ ఇది ఇటుపక్క రావాలి. సో ఇది తప్పు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది. సో ఇది కూడా తప్పు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇటు ఓపెన్ చేయాలి. ఇటు ఓపెన్ చేసినప్పుడు క్లియర్ చూసుకోండి, ఇది ఇటు వస్తుంది. సరిపోయిందా? కానీ ఇదేంటి? ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి ఇచ్చారు. సో ఇది తప్పు. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు. ఓకేనండి? చూసుకోండి, పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ అనేది ఈజీనే, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ప్రతిసారి మనం ఇది మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. బట్ ఇది ఇటు పెట్టారు కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ. సో నెక్స్ట్ 89th క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇచ్చిన ఫిగర్లోని ఏ ఆప్షను యాజ్ ఇట్ ఈజ్ ఇందులో ఉంది, రొటేషన్ అవసరం లేకుండా అంటున్నారు. అసలు చూసిన వెంటనే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అవునా? చూడండి, ప్యారలెలోగ్రామ్ క్లియర్గా కనిపిస్తుంది కదా, అదేగా ఇక్కడ ఉంది. అవునా? యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా 2 ఉన్నాయి, ఒకటి కూడా కాదు. సింపుల్గా ఆన్సర్ 3 అని ఆప్షన్ పెట్టేయచ్చు. మీకేమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఉందా అండి? అసలు మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు. ఇది ఎక్కడైనా ఉందా? అసలు 2 స్ట్రైట్ లైన్స్ ఇలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఇది ఇలా రెక్టాంగిల్లా ఫామ్ అవుతుందా? అసలు లేదు. ఇది అసలు ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? లేదు. సింపుల్గా అసలు ఇది డైరెక్ట్ కనిపించేస్తుంది, అసలు చూడాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకా. రైట్? సో నెక్స్ట్ 90 క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ సిరీస్లోని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. ఓకే, ఫస్ట్ లెటర్ మనం చూద్దాం. ఫస్ట్ లెటర్ ఇటు నుంచి ఇలా వెళ్తుంది. అవునా? చూడండి, ఇప్పుడు ఏంటి? రివర్స్ చూసుకోండి. QRST అంటే +3, UVW +3, XYZ అంటే ఫస్ట్ దాంట్లో జెడ్ రావాలి. కేవలం ఆప్షన్ 2లోనే కనిపిస్తుందండి అది. సింపుల్. నెక్స్ట్ చూసుకోండి, BCDEFGHIJ. సో హెచ్ రావాలి సెకండ్. అది ఇదండి, ఇక్కడ ఉంది. సింపుల్ అయిన జెడ్ వచ్చింది, కేవలం ఆప్షన్ 2లోనే ఉంది. డైరెక్ట్ టిక్ పెట్టేస్తాం, ఇంకెందుకు మనం మిగతాయి చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అది కొంచెం చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే చాలు. రైట్ అండి? సో ఓకే గైస్, ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్
హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.